భారత విమానయాన రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ఇండియన్ నేవీ కెప్టెన్ అభిషేక్. గతంలో వేరే దేశాల నుంచి విమానాలు, హెలికాప్టర్లను దిగుమతి అయ్యేవన్నారు. ప్రస్తుతం ఇండియాలోనే తయారు చేస్తున్నామని తెలిపారు. ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని అంటున్న ఇండియన్ నేవీ కెప్టెన్ అభిషేక్తో నరేందర్ ఫేస్ టు ఫేస్. మనం ప్రజెంట్ ఏషియాలోనే అతిపెద్ద ఏవియేషన్ సమ్మిట్ అయిన వింగ్స్ ఇండియా ఎక్స్పోలో ఉన్నాము. ఇది బేగంపేట్ ఎయిర్పోర్ట్లో జరుగుతుంది. మనతో పాటు అంటే దీనికి సంబంధించి కెప్టెన్ పైలట్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాము. అంటే టెక్నికల్గా ఎలా వర్క్ చేస్తాయి హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్. హాయ్ సార్. సార్, వింగ్స్ ఇండియా 2026 హైదరాబాద్ జరుగుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే ఇది నేను చూస్తున్న 7th or 8th ఎయిర్ షో, కానీ ఈసారి ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజ్డ్ వన్స్ ఐ ఫెల్ట్. సెకండ్, ఇండియన్ పార్టిసిపేషన్ ఫస్ట్ టైం చాలా పెరిగింది కంపేర్ టు లాస్ట్ టైం. అండ్ ఈసారి మనం వచ్చిన హెలికాప్టర్స్ అంటే ప్రోటోటైప్స్ కాకుండా యాక్చువల్ ఫ్లయింగ్ వేరియంట్స్ వచ్చినాయి కాబట్టి అంటే బిజినెస్ మోడల్ కూడా చాలా డెవలప్ అయింది, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టెబిలైజ్ అయింది, ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో హెలికాప్టర్స్ అయినా చూడండి, లేకపోతే ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ కూడా most of them are displayed here. So they're much better than what I've seen last time. Ante how ready are they to be inducted? Adi major problem lekapothe major plus point. So that is what we are looking at, and adi okate we are looking ki how easily it can be inducted, what is the cost to company, and presently with all the aviation infrastructure that is happening, build up that is happening, training that is happening, how easy is it to train on this aircraft? ఇవన్నీ చూసిన తర్వాత దెన్ వీ డిసైడ్ కి విచ్ ఇస్ ద బెస్ట్ టు బి ఇండక్టెడ్. వికసిత్ భారత్లో భాగంగా మన దగ్గరే ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, హెలికాప్టర్స్, ఫ్లైట్స్ కూడా తయారు చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఈవెన్ అదాన్ కంపెనీ కూడా అదర్ కంపెనీస్తో ఎంఓయూలు కూడా కుదుర్చుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ఇనిషియేటివ్ తీసుకుంటుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మన ఇండియన్ టెక్నాలజీ ఎలా ఉంటే బాగుంటుంది? నాకేమనిపిస్తుంది అంటే ఈసారి అట్లీస్ట్ ఇండియన్ టెక్నాలజీ మెచ్యూర్ అయింది. అంటే యూ కెన్ సీ దెమ్ ఫ్లైట్ రెడీ. ముందర ఏమి ఉండేదంటే అన్ని ప్రోటోటైప్ ఉండేవి విచ్ ఆర్ రిక్వైర్ లాట్ ఆఫ్ టెస్టింగ్, R&D, డెవలప్మెంట్ ఎక్సెట్రా. బట్ నౌ వాట్ యూ సీ హియర్ ఇస్ ఫ్లైట్ రెడీ. అండ్ not just Indians, I'm surprised to see a lot of foreigners coming here inquiring about Indian aircraft and how do they actually get into our district, right? సో ఇది చూసుకున్నట్టయితే అంటే ఒకప్పుడు మనం వేరే దేశాల నుంచి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మన దగ్గర తయారవుతున్నాయి, చాలా టెక్నాలజీ కూడా పెరుగుతుంది, మనం కూడా వివిధ దేశాలకి ఎగుమతి చేసే స్థాయికి చేరుతున్నామని అయితే చెప్తున్నారు. కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా హిందుస్థాన్ కావచ్చు, లేదు అంటే ఇటు అదానీ గ్రూప్ కూడా అదర్ కంట్రీస్ ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. అయితే ఇలాంటి సమ్మిట్లు జరగడం వల్ల వివిధ దేశాల్లోని టెక్నాలజీ మన భారతదేశం కూడా వాటితో ఎంఓయూలు కుదుర్చుకోవచ్చు, లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ టెక్నాలజీ గురించి అందరికీ అవగాహన కలుగుతుంది. ఓవరాల్గా అయితే ఇండియా కూడా ఇన్వెస్ట్మెంట్కి కావచ్చు, లేకపోతే కొత్తగా టెక్నాలజీ కావచ్చు, ఇన్నోవేషన్స్కి అయితే ఎటు ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోరాదు. మన దేశంలో కూడా మంచి టెక్నాలజీ అయితే ఉంది. త్వరలోనే వివిధ దేశాలకి మనం కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎగుమతి చేసే స్థాయికి చేరుతామని చెప్తున్నారు. కెమెరామెన్ సైదులతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.